అధికారుల ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమిష్టిగా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రి ఉత్సవాల సమన్వయ కమిటీ సమావేశం జమ్మితొడ్డి కార్యాలయంలో జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయదశమి వేడుకలను సమిష్టిగా విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. సెప్టెంబర్ 29వ తేదీ మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. ఈ ఏడాది కొత్తగా కాత్యాయని దేవి అలంకరణ ఉంటుందని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రత్యేక శ్రద్ధతో దసరా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మనం అందరికి గుర్తుపడడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చొరబడిపోతాం చేస్తా ఉన్నారు. పెద్ద కాస్ట్ కూడా కాదు. ఇందాక మంత్రి గారు అబ్జర్వేషన్ ప్రకారం 160 మందికి ఇస్తే 500 మంది 600 మంది ఇస్తే ఏ సిస్టమ్ పనిచేయదు. అందులో వేరే టెంపుల్స్ లో సునాయాసంగా చేస్తా ఉంటే మన టెంపుల్ లో చేయలేకపోవడం అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్. దేర్ ఇస్ నో నీడ్ టు రీఇన్వెంట్ ది వీల్ అగైన్ అండ్ అగైన్. అనేక టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ లోనే చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చేసి వచ్చిన వాళ్ళే, కొత్త వాళ్ళు కాదు. ఈ వాలంటీర్స్ కూడా ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా క్రిస్టల్ క్లియర్ గా అంటే ఇప్పటికిప్పుడు మనం డ్రెస్ కోడ్ పెడతాం అని అంటే సాధ్యమైన పని కాకపోవచ్చు. కానీ RFID ట్యాక్స్ ఇవ్వడం మాత్రం చాలా ఈజీ. దాన్ని మానిటర్ చేస్తే ఎవరు ఎక్కడ ఎంతమంది వస్తున్నారు ఏమిటనేది చాలా తెలుసు. అట్లాగే లాస్ట్ టైం హోల్డింగ్ ఏరియాస్ అనేది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా చాలా వెంటనే దాన్ని గ్రాస్ప్ చేసి చేయడం జరిగింది. మొత్తం 6 పెట్టినట్లున్నాం. ఆ 6 చోట్ల నుంచి కూడా వెబ్ పోస్టింగ్ పెడితే అక్కడ నుంచి ఎంతమంది రిలీజ్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. ఇక్కడ మన బటన్ నొక్కితే క్యూ లైన్స్ లో అనవసరంగా తొక్కించడం కానీ క్యూ లైన్స్ లో విపరీతమైన జనం ఉంటుంది కానీ అవసరం. అందరికీ కూడా ఈజ్ ఆఫ్ దర్శన్ అనే కాన్సెప్ట్ తో వెళితే ఆ వెబ్ హోస్టింగ్ పెట్టేస్తే తెలుసు. ఇక్కడ మనం రిలీజ్ చేస్తేనే వాళ్ళు అక్కడి నుంచి రిలీజ్ చేస్తారు. లాస్ట్ టైం నేను ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళకి ఏమన్నా టీ అల్పాహారం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది.